గురుగారు శరీరమే ధర్మక్షేత్రం అంటారు. అటువంటి ధర్మక్షేత్రంలో పలు పుణ్య తీర్థాలు ఉన్నాయంటారు. అవేవి? బాగుందమ్మా. కాశీఖండం అని మహాకావ్యం, శ్రీనాథ మహాకవి తెలుగులోకి దాన్ని అనువాదం చేశాడు, వ్యాసుడు సంస్కృతంలో రాశాడు. ఈ కాశీఖండంలో తీర్థాలని అనేక చోటికి మేము వెళ్తుంటాము, కానీ మన శరీరంలోనే తీర్థాలు ఉన్నాయి. ఆ తీర్థాలని ఒక్కసారి నువ్వు తలుచుకుంటూ ఉండు. ఆ తీర్థాలకు వెళ్తే ఎంత ఫలితం వస్తుందో నీకు ఇక్కడ కూర్చున్నా నీకు ఆ ఫలితం వస్తుంది అని కాశీఖండంలో స్వయంగా శివభగవానుడు చెప్పినటువంటి మాట. ఏమిటండి మన శరీరంలో ఉన్నటువంటి తీర్థాలు అని అంటే, తల శ్రీశైలం, మనకి తల ఉన్నది అది తల. ఎందుకంటే శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని మనకు పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఒక మాట ఉంది. కాబట్టి మన తల శ్రీశైలం, కాబట్టి తలని ఒక్కసారి తలుచుకొని శ్రీశైలం తలుచుకుంటే శ్రీశైల తీర్థానికి వెళ్తే ఎంత ప్రయోజనం ఉందో, ఆ క్షేత్రానికి వెళ్తే ఎంత ప్రయోజనం ఉందో అంత ప్రయోజనం మనకు లభిస్తుంది. ఇక తర్వాత ఈ నుదురు కేదారం, నుదుటి స్థలం. కాబట్టి కేదార్నాథ్ నేను అంత దూరం వెళ్ళలేను, ఒక్కసారి నుదురుని తలుచుకో. నీ శరీరంలో ఉన్నటువంటి నుదుటి భాగాన్ని తలుచుకుంటే కేదార క్షేత్రానికి వెళ్ళి అక్కడ పరమశివుణ్ణి అర్చిస్తే ఎంత ప్రయోజనమో, అంటే నుదుట్లో శివుడు ఉన్నాడు, నా నుదుట్లో ఉన్నాడు, నేను నుదుట్లో కేదార్నాథ్ని చూస్తున్నాను అని మనసులో అనుకుంటే కేదార్నాథ్కి వెళ్ళొచ్చినంత ఫలితం. తర్వాత ఈ నుదుటికి మధ్యలో ఈ రెండు కనుబొమల మధ్య కాశీ బొట్టు పెట్టుకునేటువంటి స్థలం ఉంది చూడండి, దాన్ని అవిముక్తము అంటారు. కాశీకి ఇంకొక పేరు అవిముక్త క్షేత్రం, అవిముక్త తీర్థం. కాబట్టి ఈ రెండు కనుబొమ్మల మధ్య ఉన్నటువంటిది కాశీ క్షేత్రం. కాబట్టి నేను కాశీలో ఉన్నాను, నా కాశీని తలుచుకుంటున్నాను అని ఒక్కసారి మన నుదుటి మధ్య భాగాన్ని నువ్వు తలుచుకుంటే కాశీ క్షేత్ర సందర్శనం నీకు లభిస్తుంది. అలాగే తీర్థాల్లోకి చాలా గొప్పది ప్రయాగ తీర్థం. ఆ ప్రయాగ తీర్థం నేను అంత దూరం వెళ్ళలేను, కానీ ప్రయాగలో తీర్థంలో స్నానం చేసిన ఫలితం నాకు రావాలి, ఆ త్రివేణి సంగమంలో ఉన్నటువంటి ఫలితం నాకు రావాలి. హృదయంలో ప్రయాగ ఉందన్నారు భగవానుడు చెప్పినటువంటి మాట. నీ హృదయం, ఆ హృదయంలో ప్రయాగ క్షేత్రంట, ఆ ప్రయాగ తీర్థం ఉంది. కాబట్టి నా హృదయంలో ప్రయాగ ఉంది, నేను ప్రయాగలో త్రివేణి సంగమంలో మునుగుతున్నాను, ఆ ఫలితం నాకు రావాలి అనుకో. హృదయం దగ్గర చేయి పెట్టుకొని అనుకో, నీకు ఆ ఫలితం లభిస్తుంది. అట్లాగే కుచ చూచుకాల మధ్య చక్కగా నీకు శ్రీశైల క్షేత్రానికి పుణ్యం లభిస్తుంది. ఆ రకంగానే కేదార ఫలితాన్ని కూడా నీకు అది అందచేస్తుంది. ఆ రెండు క్షేత్రాల ఫలితం కూడా నీకు అది అందచేస్తుందని పెద్దవాళ్ళు చెప్పారు.